ప్రభావతి ఫోటోని సోషల్ మీడియాలో పెట్టిన శృతి కావాలని రోహిణి వెళ్లి ప్రభావతికి ఆ ఫోటో చూపించడంతోటి శృతి గురించి శోభాకి వార్నింగ్ ఇచ్చిన ప్రభావతి రోహిణి చెంప పగలగొట్టిన శృతి. అసలిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకుందామనుకుంటున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చెయ్యండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేం చేసే వీడియోలు మీకు రోజూ వస్తాయి. ఇక ప్రభావతి అయితే కాలు నొప్పని చెప్పేసి ఇక రూంలో అయితే బాధపడుతూ ఉంటే మీనా అయితే కాపురం తీసుకువెళ్తుంది. ఏంటి ఏం తెచ్చావు? మళ్ళీ నా కాళ్ళు ఇరగ్గొడదామని వచ్చావా? నీవేమీ నాకవసరం లేదు, నాకంటున్నా పెద్ద కోడలు చూసుకుంటుందిలే, నీకే ప్రభావతి అంటుంటే ఏంటత్తయ్యా, నేను కాపురం తెచ్చాను మీ కాళ్లకి పెడదామని, మీరు నా చేత పెట్టించుకోవాలని లేకపోతే మాత్రం మానేయండి, కాని ఇది మాత్రం మీ కాళ్లకి చాలా బాగా పనిచేస్తుంది. నాకు తెలిసిన పూలు మాలకట్టే అక్క నాకు చెప్పింది, అది చేసి మీ దగ్గరికి తీసుకొచ్చాను. ఇది వేణ్ణీళ్లల్లో ఒత్తుకుని మీ కాళ్ల దగ్గర అలా ఒత్తుకుంటే ఖచ్చితంగా కాసేపటికి నొప్పి తగ్గిపోతుంది. మీరు ఆ స్ప్రేలు గట్టా నమ్ముకుంటే ఏం పని అవ్వదు, ఇక మీ ఇష్టం అని మీనా అయితే అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది. ప్రభావతి అయితే ఏంటిది, అసలు నీకు భయం లేకుండా పోతుంది, నాకే ఎదురు సమాధానం చెప్తుంది, ఛే అనిక సర్లే తెచ్చింది కదా పెట్టుకుందాం కాపురం అని తీసుకుని కాళ్లమీద అయితే వేడివేడిగా అలా పెట్టుకుంటూ ఉంటే ఇక ప్రభావతికైతే అబ్బా ఎంత బావుంది, నొప్పి ఇట్ట తగ్గిపోయేలా ఉందే, అబ్బా అబ్బా అని చెప్పేసి కాసేపు ఇక ఆస్వాదిస్తూ కాళ్లమీదైతే అలా పెట్టుకుంటూ ఉంటుంది ఆ వేడి కాపురంని. ఇక కాసేపటికి ఆ వేడినీళ్లు ఆవిరి తగ్గిపోయేసరికి ప్రభావతి అయితే అబ్బా వేడిగా పోయినియే, మళ్ళీ దీన్ని పిలిస్తే మళ్ళీ నన్ను లోకగా తీసుకుంటది, నేనే వెళ్ళి కాచుకుంటాను, రోహిణ్ణి పిలుద్దాం, రోహిణీ రోహిణీ అని పిలుస్తుంటే ఇక రోహిణి మాత్రం పలకదు. మర్చిపోయాను, రోహిణి నరసిన వినబడదు కదా, ఏదో పనిచేసుకుంటూ ఉంటుందిలే, కాని నేనే వెళ్ళి తెచ్చుకుంటాను అని ఇక ప్రభావతి అయితే మంచం దిగేసి మెల్లగా కిచెన్ రూంలోకి నడుచుకుంటూ వెళుతుంది. అప్పుడే ఇక మీనా కిచెన్ రూంలో ఏదో పీట వేసుకుని పైన సామాన్లు తీద్దామని తీస్తూ ఉంటే అప్పుడే ఇక ప్రభావతి అయితే కిచెన్ రూంలోకి వచ్చి చూసుకోకుండా స్టూల్తో పక్కకు జరిపేస్తుంది. మీనా ఇక స్టూల్ కింద ఉందేమో అనుకుని దిగబోతుంటే కాళ్ళు జారిపోయి కింద పడిపోబోతుంటే చెయ్యికి తగిలి ఇక చెయ్య పైన డబ్బాలకు తగిలి ఆ డబ్బాల్లో ఉన్న కారం పిండ్లు అన్నీ ప్రభావతి నెత్తిమీద పడతాయి. మీనా ఇక కింద పడిపోకుండా బాలువైతే పట్టుకుంటాడు. అబ్బా ఏంటిది అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే పైకి చూస్తుండగానే ఇక కారం మరియు పౌడర్లు నెత్తిమీద పడిపోయి ఉంటాయి. ఇక బాలు మీనా అయితే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటారు. సడన్గా ఇక మీనా కళ్ళు తిప్పి చూసేసరికి ప్రభావతికి కారం మరియు పౌడర్ మొహం మీద ఉండడంతో చూసి అల్లిపోతుంది. మీనా అయితే గట్టిగా అరుస్తుంది, ఏంటి ఏమైంది అని చెప్పేసి. ఇక అందరూ కింద హాల్లోకి వచ్చేస్తారు. ఇక మనోజ్ అయితే ఏమైందని కిచెన్లోకి వెళ్ళి చూసేసరికి ప్రభావతి అయితే దెయ్యంలా కనబడ్డంతో అమ్మో దెయ్యం దెయ్యం అని చెప్పేసి ఇక మనోజ్ అయితే పరిగెత్తుకుంటూ రోహిణి వెనకాతలకెళ్ళి దాక్కుంటాడు. ఎవడ్రా దెయ్యం నీకు అని చెప్పేసి ఇక అక్కడే ఉన్న అట్లపెన్నం తీసుకుని ఫాస్ట్గా బయటకు వస్తుంది ప్రభావతి. రే ఏంట్రా దెయ్యంలా కనిపిస్తున్నానా నేను నీకు అని ప్రభావతి అంటుంటే అమ్మో దెయ్యం నన్ను కొట్టడానికి వచ్చింది బాబోయ్ అని చెప్పేసి ఇక సోఫా ఎక్కి కూర్చుంటాడు మనోజ్ అయితే. రేయ్ నీకు దెయ్యంలా కనిపిస్తున్నానా నేనురా మీ అమ్మని నీకు ప్రభావతి అంటుంటే ఏంటమ్మా నువ్వు ఇలా అయిపోయావేంటి అని మనోజ్ అంటాడు. ఇంకెలా అవ్వాలరా, ఇదిగో మొత్తం ఇదే చేసింది, నా మీద బాగా కక్షగట్టి పెట్టింది ఇది, అందుకనే నేను అలా తయారు చేసిందని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే ఆంటీ ఆంటీ మీరు చాలా బాగున్నారు, ఒక సెల్ఫీ తీసుకుంటాను, హారర్ మూవీలో కరెక్ట్గా ఉన్నారు, నేను సీరియల్ కూడా ఒక స్క్రిప్ట్ రాస్తున్నాను, మీరు బాగా సెట్ అవుతారు దానికి అని ఇంక వెళ్ళి శృతి అయితే వెళ్ళి సెల్ఫీ తీసుకుంటుంది ప్రభావతోటి. దాంట్లో ఇంకా బాలు కూడా జాయిన్ అవుతాడు. అది చూసి ప్రభావతి అయితే కుళ్ళిపోతూ ఉంటుంది, ఇది గాని సోషల్ మీడియాలో పెడితే సూపర్ లైక్స్ వస్తాయి నాకు అని ఇక శృతి అంటుంటే ఏ శృతి ఆ పని మాత్రం చెయ్యకు, తప్పు అలా చేయకూడదు అని ఇక మీరా చెప్తుంటే ఆపవే, దానికి తప్పు చెప్తున్నావు, చేసినంత నువ్వు చేసి దాన్ని ఆగమని చెప్తున్నావా, నా నెత్తి మీద కావాలని చేసింది నువ్వే కదా అనిక ప్రభావతి అంటుంటే ఏంటత్తయ్య ఇది మరీ బావుంది, మీరే పడిపోయి మీరిలా చేస్తే ఎలాగా, తప్పు చేసింది మీరు, నేనెక్కించోట ఆ పీటని పక్కకు జరిపేశారుంది మీరు, కావాలంటే చూడండి నేనెక్కించోట ఆ పీట లేదు, నేను పీట ఉందేమో అని కదా కింద దిగిపోతుంటే కింద పీట లేదు, ఆపుకుందామని చెప్పేసి పైనేమన్నా పట్టుకుందామని పట్టుకోబోతుంటే ఏమీ అందలేదు, నా చెయ్యి తగలడం వల్ల అవి మీ నెత్తిమీద పడిపోయాయి, కరెక్ట్గా మా ఆయన వచ్చి పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది, లేదా వాళ్ళు కింద పడితే నన్ను అడ్డు పెరుగుతుంది తెలుసా మీకు అని ఇక ప్రభావతికి చెప్తుంది మీనా. అవును అయినా నీకేమన్నా కావాలంటే మీనా నోరేసుకుని అరుస్తావు కదా, ఇవాళేమైంది, నువ్వెందుకు కిచెన్ రూంలోకి వచ్చావు అసలు నువ్వు అని ఇక బాలు అంటుంటే ఏం లేదు, వేణీళ్ళు చల్లారిపోయాయి, వేణీళ్ళ కోసం రోహిణిని పిలిచాను, దాని పలకలేదు, ఇంకెందుకులే అని నేనే వచ్చాను అని ఇక ప్రభావతి అంటుంటే అబ్బో ఈ వేణీళ్ళొకటే నువ్వు కాసేసుకుందామని ఒప్పుకుంటూ వచ్చేశావా, అంత సరదాగుంటే రేరే రపీను,
నీ వంటలు నువ్వే వండుకో, నీ పెద్ద కోడలికి పెద్ద కొడుకి కూడా నువ్వే వండి పెట్టుకో, నాన్నకి శృతికి రవికి మా మీనా వండి పెడుతుంది నాతో సహా కలిపి అనిక బాలు అంటుంటే, ఏంట్రా ఇప్పుడు నీ బాధ? ఇప్పుడు నువ్వు కిచెన్ రూంలోకి ఎందుకు రావడం? మీనా కాస్తుంటే కింద పడిపోయేది. అయినా మీనాకి చెప్తే మీనా వేణీళ్ళు కాస్తుంది కదా, ఇప్పుడు పౌరుషం వచ్చిందా? ఇందాకడదాకా కాపురం పెట్టుకుని చెప్పుంటావే నాకు తెలిసి, ఇప్పుడు ఆ కాపురం పెట్టేసుకుని నీళ్లు చల్లారిపోయేసరికి నొప్పి తగ్గిపోయింది, పరిగెత్తుకుంటూ నడుచుకుంటూ వచ్చావు కిచెన్ రూంలోంచి బయటికి మనోజ్ గారిని కొట్టడానికి అంటే కాళ్ళనొప్పి తగ్గిపోయింది కదా. నీకు పెద్ద కదరాద్దం చేశావు ఇప్పుడుదాకా, మీనని నన్ను చంపేయడానికి ట్రై చేస్తుందని రాదంతం చేశాం కదా అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, రేయ్ అది కావాలని చేస్తుందని నాకు బాగా అర్థమైంది. మొన్నటికి మొన్న దెయ్యం వేషం వేసి శృతి ఇది ఇద్దరు కలిసి నన్ను భయపెట్టారు. ఇప్పుడు పొద్దున్నే నన్ను నూనేసి పడగొట్టారు ఇద్దరు. ఇప్పుడు కూడా ఇది కావాలనే నేను ఎత్తిమీద ఈ పౌడర్లన్నీ వేసేలా చేసింది. ఇదంతా కావాలనే చేస్తోంది, నాకు తెలిసి ఎందుకు చేస్తోందో అనిక ప్రభావతి అంటుంటే, సరే అయితే నీకు తెలిస్తే చెప్పు ఎందుకు చేస్తోందో. ఇంకెందుకు చేస్తుంది? నేను దాన్ని తిడతాను కదా, అందుకే చేస్తోంది అని ప్రభావతి అంటుంటే, నువ్వు తిట్టడం ఇదే మొదటిసారా? కాదు. రెండోసారా? కాదు. పోని మూడోసారా? కాదురా. ఎందుకు అడుగుతున్నావు కదా, ఎన్నిసార్లు తిట్టుంటావు నువ్వే మర్చిపోయినప్పుడు. మీనా ఎన్నిసార్లు నన్ను చంపడానికి ప్రయత్నించాలి? అప్పటినుంచి లేంది ఇప్పుడే ఎందుకు మీనా అలా చేస్తావంటావు? నీ బిచ్చికాపోతేనే అనిక బాలు అంటుంటే, అంటే ఇది కావాలని చేయలేదంటావా నువ్వు అని ప్రభావతి అంటుంటే, తను కావాలని చేయలేదు లక్షావతి, పొరపాటున జరుగుతూ ఉంటాయి. ఇవాళ పొద్దున్న నువ్వు జారిపడ్డావు, అదే టైంకి నేనన్నా రావచ్చు, లేకపోతే నాన్న రావచ్చు, ఎవరో ఒకళ్ళు రావచ్చు కదా. కానీ నువ్వే వస్తావని మీనా ఏమైనా కలగంటోందా? లేదు కదా, నువ్వు వచ్చావా టైంకి అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, అవునులే అదే నిజమే అని మనసులో అయితే ప్రభ అనుకుంటుంది. అమ్మో, ఆంటీ విషయాన్ని లైట్గా తీసుకుంటారేమో. ఆంటీని ఇంకా బాగా రెచ్చగొట్టాలి. అప్పుడే మీనా మీద నెగటివ్ ఇంప్రెషన్ బాగా పెరుగుతుంది, నా మీద పాజిటివ్ ఇంప్రెషన్ బాగా పెరుగుతుంది. లేకపోతే నా మీదే హాస్పిటల్ గురించి చెప్తుందా తిన, పని చెప్తాను అనిక మనసులో అనుకుంటుంది రోహిణి. అయితే సరేలే ముందెళ్ళి స్నానం చేయి, చూడ్లేకపోతున్నాము అనిక. అప్పుడు సత్యం వచ్చంటాడు, సరే ఎవరి రూంలోకి వాళ్ళు వెళ్ళండ్రా అని చెప్పేసి ఇక సత్యం చెప్పేసరికి ఇంకెవరి రూంలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రభావతి అయితే స్నానం చేసి ఫ్రెష్ అవుతుంది. అయ్యో అత్తయ్యా, ఏంటత్తయ్య ఇలా చేసింది మీనా మిమ్మల్ని అనిక రోహిణి వెళ్ళి ప్రభావతి రూంలోకి వెళ్తుంది. ఆ శృతి అయితే సెల్ఫీ తీసుకున్న ఫోటో సోషల్ మీడియాలోనూ మరి వాట్సాప్ స్టేటస్లోనూ పెడుతుంది. అది చూసిన రోహిణి అయితే షాక్ అయిపోయి వెళ్ళి ప్రభావతికైతే చూపిస్తుంది. ఆ అత్తయ్య చూశారా, శృతి ఇలా స్టేటస్ పెట్టి మీ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టింది చూశారా అనిక రోహిణి అయితే ప్రభావతికి చూపిస్తుంది. ఇది ఇంత పని చేసిందా చూశారా అత్తయ్య, శృతి అన్నంత పని చేసింది. అంతకీ తన గురించి లైన్లో పెట్టండి అని ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను మీకు, మీరేమో తనని లైన్లో పెట్టలేదు చూశారా. ఇప్పుడెంత పని వరకయిందో. వాళ్ళు కావాలనే చేశారిదంతా. మిమ్మల్ని ఆట పట్టించేలా ఉంటే ఇంటివరకే పరిమితం చేసుకోవచ్చు కదా, ఇలా సోషల్ మీడియాలో పెట్టి అందరికీ తెలిసేలా చెయ్యాలా? శృతి వాట్సాప్ స్టేటస్ ఎంతమంది చూస్తారు? సోషల్ మీడియాలో ఈ ఫోటో ఎంతమంది లైక్ చేసి మళ్ళీ రీపోస్టులు కొడతారో మీకు తెలుసా? తెలీదాంటీ, కానీ నాకు తెలుసు. ఎంత పరుగుబోతుందో తెలుసా? ఈ ఫోటోగాని మొత్తం లీక్ అయిందంటే, అందరికీ స్ప్రెడ్ అయిందంటే, ఒకవేళగాని ఈ ఫోటో హిట్ అయితే మాత్రం ఇక మిమ్మల్ని ఎవరూ డాన్స్ ప్రభావతిగా గుర్తుపెట్టుకోరు. ఇదిగో ఇలా కారంపొడి పడిన ప్రభావతిగానే గుర్తుపెట్టుకుంటారు అనిక రోహిణి అయితే కావాలని ప్రభావతికి ఎక్కించి చెప్తుంది. అసలు వీళ్ళాగడాల ఆపలేకపోతున్నాను, చెప్తాను, వీళ్ళాగడాలెలా ఆపాలో నాకు బాగా తెలుసు అనిక ప్రభావతి అయితే రోహిణితో అంటుంది. ఎలా ఆపుతారంటీ? చెప్తాను, నేను శోభాకి ఫోన్ చేసి శృతి పని చెప్తాను. అప్పుడు ఆవిడే శృతికి మరియు మీనాకి ఉన్న ఫ్రెండ్షిప్ని కట్ చేసే ఒక మిషన్ నాకు బాగా అర్థమైంది. నేను ముందు శోభాగారికి ఫోన్ చేసి శృతి పని చెప్తాను. అప్పుడు మీనాని కూడా ఎలా కట్ చేయాలో ఆవిడకే 2 హింట్లు ఇస్తాను. అప్పుడు ఆవిడేదో ఒకటి చేస్తుంది అనిక ప్రభావతి రోహిణి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఎస్, ఆంటీకి ఎక్కిందంతా ఎక్కించేశాను. రేపుంటుంది వీళ్ళకి. శోభా చేతిలో మీనాకుంటుంది, ప్రభావతి అత్తయ్య చేతిలో శృతికుంటుంది. ఉద్దరి పని అయిపోయింది. ఎస్ అని చెప్పేసి ఇక మనసులో అనుకుంటుంది రోహిణి అయితే. ఏం చెప్తాం, బాగా ఎక్కువైపోతుంది. ఇలా కాదు, ముందు శృతి దగ్గర్నుంచి లాక్కుని రావాలి. శృతికి మీనాకి మాటలు కట్ చేస్తే దెబ్బకిద్దరూ లైన్లో పడతారు. ఇద్దరికిద్దరూ దండా చూసుకుని నామీద పడుతున్నారు. చెప్తాను వీళ్ళ సంగతి అనిక ప్రభావతి అయితే శోభాకి ఫోన్ చేస్తుంది. హలో వదినాగారు, మీరు కొంచెం డాన్స్ స్కూల్ పెట్టాను కదా, అక్కడికి రాగలుగుతారా అనిక ప్రభావతి ఫోన్ చేసి చెప్పడంతోటి అలాగే వదినాగారు వస్తాను అనిక శోభ అంటుంది. ఏంటి, శృతి వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేశారు ఎందుకు అని రోహిణి అడుగుతుంటే, ముందక్కడ్నించి తగ్గట్టుకొని వస్తాను. ఆవిడ చెప్తేనే శృతి లైన్గోకొచ్చి మాట వింటుంది, లేదంటే మాట వినదు. కాబట్టి అక్కడ్నించి తగ్గట్టుకొస్తాను అని ప్రభావతి అంటుంది. ఇక కామాక్షి వాళ్ళింటికి వెళ్తుంది ప్రభావతి అయితే. ఏంటి వదినా, ఇవాళ రోహిణిని కూడా తీసుకొచ్చావు, ఏంటి విశేషం అని కామాక్షి అంటుంటే, విశేషమా నా బొన్వా,
నా కోడలిద్దరు కలిసి నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు అనిక ప్రభావతి అంటుంటే, ఏ కోడలిద్దరూ? కంపీసి, శృతి రోహిణీయా అని కామాక్షి అడుగుతుంటే, ఛీ, శృతి మీనా అని ప్రభావతి అంటుంది. మీనా నిన్ను చంపడానికి ప్రయత్నించాలి అంటే ఎప్పుడో ప్రయత్నించాలి. ఇప్పటిదాకా మీనా అసలు ఆగాల్సిన అవసరమే లేదు. అయినా మీనానెందుకు చంపుతుంది వదినా? మీనా చాలా మంచిది. అయినా నీ గురించి తనకి తెలుసు కదా, ఎప్పుడో వదిలేసుంటుంది నీ మాటల గురించి. అయినా ఇప్పుడెందుకు తను చంపాలనుకుంటుంది చెప్పు అనిక కామాక్షి అంటుంటే, నన్ను చంపాలనుకుంటుంది, ఇది నిజం. కావాలంటే రోహిణిని అడుగు అని ప్రభావతి అంటుంటే, ఏమ్మా రోహిణి, నిజమేనా అని కామాక్షి అడుగుతుంది. అవునంటీ, నిజమే అని రోహిణి అంటుంటే, ఏం నిజం, అసలేం జరిగింది అని కామాక్షి అడుగుతుంది. ఏం లేదు, మొన్నటికి మొన్న దెయ్యం వేషాలేసి భయపెట్టారంట. నిన్నే జస్ట్ నూనె జారి నూనెలో కాలేసి జారిపడ్డారు. ఇవాళ ఇదిగో నెత్తిమీద కారం పౌడర్స్ అన్నీ వేశారు. ఇలా జరిగిందంటీ అనిక రోహిణి అయితే కామాక్షికి చెప్తుంది. ఓహో, ఇది జరిగిందా? అన్నీ పొరపాటుగానే జరిగినట్టు కనిపిస్తున్నాయి కానీ కావాలని జరిగినట్టేం కనిపించట్లేదు కదా. అయినా ఫస్ట్ విషయంలో, దెయ్యం విషయంలో శృతి తప్పుంది, కాని మీనా తప్పెక్కడ కనిపించింది నీకు అని కామాక్షి అడుగుతుంది ప్రభావతిని. ఏంటి, తప్పు కనిపించిందా తప్పు కనిపించలేదా అనలేదు, ఆ శృతిని రెచ్చగొడుతుంది వెనకాతలనుంచి మీనా అని నా అనుమానం. అందుకనే ఇవాళ శృతి వాళ్ళమ్మని ఇక్కడికి రమ్మని పిలిచాను. ఆవిడితోనే శృతికినూ బాగా కోపం కొవ్వు అనగొడతాను అనిక ప్రభావతి కామాక్షి అందరూ మాట్లాడుకుంటారు. అప్పుడే ఇక శోభ అయితే వస్తుంది. రెండోదురుగారు కూర్చోండి అనిక ప్రభావతి చెప్తుంది. సరే కాని నన్నిక్కడికెందుకు రమ్మన్నారు? మీ ఇంటికెందుకు రమ్మన్లేదు? బాలు వాళ్ల గురించి భయపడుతున్నారే ఏంటి అనిక శోభ అడుగుతుంటే, అయ్యో, వాడి గురించి నా ఇంటికి మిమ్మల్నెందుకు రావడం కూడా ఆపుతానండి. వాడి గురించి కాదు, మీ పాప గురించే. ఏంటి, శృతి గురించా? అవును, శృతి గురించే. శృతి అసలా మాట వినడం లేదు. తనిష్టానుసారంగా చేసుకుంటూ పోతుంది. ఆ మీనాతో కలిపి జతకట్టి ఆ మీన చెప్పిన మాటలకి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మారిపోతోంది అనిక శోభాకి చెప్తుంది ప్రభావతి. ఏంటి మీరు చెప్పేది? మా పిల్ల ఒకళ్ళ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు. తనకు తాను మారాలే తప్ప తను ఎవ్వరూ ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం లేదు అని శోభ అంటుంది. అంటే మీ పిల్ల కావాలనే చేస్తోందంటారా? ఇదేదో మనకి పనికొచ్చేలానే ఉందే గొడవ. ఈ గొడవనింకా పెద్దది చేసి చూడిస్తే మా ఇంటికి తీసుకెళ్ళిపోతే వెనకాతలే అల్లుడు వస్తాడు కదా, ప్రాబ్లం ఉండదు అని మనసులో అనుకుంటుంది శోభ. అవును, మా అమ్మాయి మెంటాలిటీ అంతే. తన మొహం మీద చెప్పేస్తుంది ఏమన్నా ఉంటే. తను ఎవ్వరికిలాగా మనసులో దాచుకోదు. అప్పటికప్పుడే చెప్పేసి తీర్చేసుకుంటుంది. అంతకుమించి తనింక మారమన్నో మారదు అని శోభ చెప్తుంది ప్రభావతికి. అంటే మీ కూతుర్ని మీరు కూడా మార్చలేరా? ఆ మీనాతో ఫ్రెండ్షిప్ కట్ చేయించలేరా అని ప్రభావతి అంటుంటే, మా ఇంటికి తీసుకెళ్ళిపోతే ఆ పని చేయగలుగుతాను. కొన్ని రోజులు మా ఇంట్లో ఉంచుకొని పంపితే తనకి బాగా ట్రైనింగ్ ఇచ్చి చెప్తాను అనిక శోభ అంటుంది ప్రభావతితోటి. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? అయినా ఏదో శృతికి బుద్ధి చెప్తారని మిమ్మల్ని పిలిపిస్తే మీరు మొత్తానికి తన్నింటికి తీసుకెళ్ళిపోతారంటారేంటి? నేనేం మాట్లాడుతున్నారు, మీరేం మాట్లాడుతున్నారు అని ప్రభావతి అంటుంటే, అదేనండి మీనా చెప్పేది. మీరు మా కూతుర్ని మార్చుకోమన్నారు, మా ఇంటికి తీసుకెళ్లి మార్చుకుంటానంటున్నాను. అందులో తప్పేముంది అని శోభ అంటుంటే, అవసరం లేదు వదినగారు, తనిక్కడే ఉంటుంది. కావాలంటే రోహిణి బుద్ధి చెప్తుంది, లేకపోతే నేను చెప్తాను. అంతేకాని మీ ఇంటికి పంపిస్తే మాత్రం కుదరదు. మీ ఇంట్లో వెళ్తే మళ్లీ శృతి తిరిగి వస్తుందని నాకు ధైర్యం లేదు. మీ ఇంట్లో లగ్జరీనెస్ బాగా తనకలవాటైపోయింది. అంటే మా ఇంటికి వచ్చాక ఏమీ లేనట్టు తనకుంటుంది. అందుకని తనిక్కడుంటేనే బెస్ట్ అనిక ప్రభావతి అంటుంది. ఛే, గోల్డెన్ ఛాన్స్ని వదిలేసుకున్నాను. చెప్తాను నేను, సంగతి తర్వాత చెప్తాను అని మనసులో అనుకుంటుంది శోభ. సరే వదినగారు, ఈ గొడవంతా వచ్చింది మీనా వల్లే కదా, నేను చూసుకుంటాన్లే అనిక శోభ అంటుంటే, మీరే చూసుకోవాలండి, తట్టుకోలేకపోతున్నాం. కొంచెం ఫోన్ చేసి శృతికి మామూలుగా చెప్పండి, సరేనా అనిక అంటుంది ప్రభావతి అయితే శోభతోటి. సరే, నేను వెళ్ళొస్తాను వదినగారు అనిక శోభ అయితే బయలుదేరిపోతుంది. ఇక శోభ వెళుతున్న దారిలో అయితే మీనా కనిపిస్తుంది. ఇక కారు ఆపి శోభ అయితే కారు దిగి మీనా పూలుకొడ దగ్గర పూలు కొంటుంటే అక్కడికి వెళుతుంది. ఏం మీనా, నీకసలు బుద్ధిజ్ఞానం లేదా? ఏంటండి, రోడ్డు దాకి నన్నెంతడతాలేంటి? అసలు మీకేమైంది? ఇప్పటికిప్పుడు సడన్గా వచ్చి నంతడుతున్నారేంటి అనిక మీనా అడుగుతుంటే, ఏ ఇంకేమవ్వాలి, నీవల్ల నా కూతుర్ని పుట్టింటికి తీసుకెళ్ళిపోమన్న దాకా వచ్చింది. నా వల్ల శృతిని ఎవడు పుట్టింటికెళ్ళిపోమన్నారు? ఇంకెవరు వెళ్ళిపోమంటారు? మీ అత్తయ్య తన్నింటికి తీసుకెళ్ళిపోమని చెప్పేసి అంది. అందుకనే తీసుకెళ్ళిపోదామని అనుకున్నాను. కాని మళ్ళీ మీ ఇంట్లో ఉండకుండా మా ఇంట్లో వచ్చేస్తే మళ్ళీ నేను కావాలని తీసుకెళ్ళిపోయాను మీరనుకుంటారని చెప్పేసి నేను తీసుకెళ్లనని చెప్పాను మీ అత్తయ్యకి అనిక శోభ అయితే కావాలని కదలల్లుగుతుంది. మీరు ఏదైనా చేసుకోండి, కాని ఇంకొకసారి మాత్రం మా శృతి జోలికి మాత్రం రావద్దు. తన మధ్యలో నువ్వు దూరద్దు, అర్థమవుతోందా అనిక వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది శోభ అయితే మీనాకి. ఛీ, వీవిడేంటి అలా వెళ్ళిపోతుంది, ఎలా తిడుతుంది వెంచి అని చెప్పేసి తిట్టుకుంటూ ఉంటుంది తనలో తాను మీనా అయితే.
అక్కడున్న పూలావిడైతే, ఏంటమ్మా మీనా, ఆవిడేంటి ఇష్టం సారంగా తిట్టిపోతోంది, నువ్వేం ఆడకుండా సైలెంట్గా ఉన్నావేంటి అనిక పూలావిడంటుంటే అప్పుడే అక్కడికి బాలు వస్తాడు. ఏంటి మీనా, ఏమైంది అని బాలు అడుగుతుంటే, అబ్బా మీరిక్కడొచ్చారంటండి, ఏం లేదండి, ఏం లేదు అనిక మీనా అంటుంది. అదేం కాదు బాలు, ఎవరో ఒక ఆవిడొచ్చి పెద్దావిడ మీనాని ఇష్టం వచ్చినట్టు తిట్టిపోయింది. వాళ్ల కూతురు మీ మీనా వాళ్ల తోటికోడలంట కదా, అదీ సంగతి, తిట్టిపోయింది అనిక అందులో పూలమ్మాయి ఆవిడ చెప్పడంతోటి, అబ్బా ఎందుకు చెప్పావక్కా అని మీనా అంటుంది. ఏంటి మీనా ఇది, శృతి వాళ్ళమ్మాయి తిట్టింది, నీ తోటికోడలు అంటే ఇక రోగిణీకైతే అమ్మలేదు, శృతికి మాత్రమే శోభ అనే అమ్ముంది కాబట్టి ఆవిడ్ని తిట్టుంటుంది, చెప్తానావిడ సంగతి అనిక బాలు అయితే కోపంతో వెళ్ళిపోతుంటే, ఏవండి ఆగండి, ఇప్పుడిప్పుడే మన మధ్య గొడవలు సర్దుకుంటున్నాయి, మళ్ళీ కొత్తగా తేయకండి, శృతి మళ్ళీ పుట్టింటికి వెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదు, ఆవిడికి అదే కావాలి, అందుకనే ఇక్కడికొచ్చి తిట్టి రెచ్చగొట్టిపోయింది, మీకా మాత్రం అర్థం చేసుకోలేకపోతే ఇంక నేనేం చేయలేనండి అనిక మీనా అయితే బాలుకి సర్ది చెప్తుంది. సరే మీనా, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఊరుకుంటున్నాను అని బాలు అంటాడు. ఇక శోభ అయితే శృతికి ఫోన్ చేస్తుంది. చెప్పు మమ్మీ, ఏమైంది, అంత కోపంగా మాట్లాడుతున్నావేంటి అని శృతి అడుగుతుంటే, కోపంగా మాట్లాడాలా, ఇంకేమంగా మాట్లాడాలా, అసలేం చేశావు నువ్వు, మీ అత్తగారింట్లో అంత పెద్ద తప్పులు ఎవరైనా చేస్తారా, మీ అత్త నన్ను పిలిచి నాకివాళ వార్నింగ్ ఇచ్చింది, నిన్ను తీసుకెళ్ళిపోదామనుకున్నాను, కాని నువ్వు రావని ఆగిపోయాను అక్కడికక్కడే అనిక శోభ అంటుంటే, అవును ఆబ్వియస్గా నేను రాను, ఆవిడికి కోపం వచ్చుంటుంది, అయినా ఎందుకొచ్చిందంట అనిక శృతి అడుగుతుంటే, నువ్వేదో ఫోటో సోషల్ మీడియాలో పెట్టావంట కదా, ఆ ఫోటో వెళ్ళి రోహిణి చూపించిందంట, అది తెలిసి నాకు ఫోన్ చేసి నన్ను రమ్మని నాకు క్లాస్ పీకారు అనిక శోభ చెప్తుంటే, నేను సోషల్ మీడియాలో పెట్టింది కావాలని రోహిణి వెళ్ళి అత్తయ్యకి చూపించుంటుంది, మా ఇద్దరి మధ్య ఇంకా గొడవ పెంచి నన్ను పుట్టింటికి పంపిద్దామనో శృతి మీనాకి నాకు దూరం చేద్దామనో అనుకుంటుందేమో అనిక మనసులో అనుకుంటుంది శృతి అయితే. ఏం శృతి మాట్లాడ్డాం, ఏంటి పిలుస్తుంటే అనిక శోభ అంటుంటే, ఏం లేదులేమ్మా, ఏదో ఆలోచిస్తున్నాను, సరే నేను చూసుకుంటాన్లే అనిక శృతి అయితే ఫోన్ కట్ చేసేస్తుంది శోభాది. ఇక రోహిణీనైతే తన రూంలోకి పిలిచి, చెప్పు శృతి, ఏమైంది, అసలు నీకు బుద్ధుందా రోహిణి, ఏం చేస్తున్నావసలు నువ్వు, ఆంటీకి వెళ్ళి నేను సోషల్ మీడియాలో పెట్టిన ఫోటో ఆంటీకి చూపిస్తావా, అది ఎంత పెద్ద గొడవవుతుందో నీకు తెలుసా, అయినా నేనైతే మా అమ్మ మాటలు వినను కాబట్టి ఇక్కడున్నాను, నువ్వు వినేవాళ్ళెవరైనా అయితే కంపల్సరీగా పుట్టింటికి వెళ్ళిపోతారు, నేను పుట్టింటికి వెళ్ళి నీ పేరు చెప్దును, వెళ్ళిపోమ్మంటావా నన్ను పుట్టింటికి అని రోహిణీనైతే బెదిరిస్తుంది. అలా బెదిరిస్తున్నావేంటి శృతి, అవును ఆంటీకి నేనే చూపించాను, ఇప్పుడేమైంది, ఎవరు చూపించమన్నారు నిన్ను, అసలు ఎవరు చూపించమన్నారు నిన్ను గాని ఆంటీ అడిగారా, పోనీ మీ అత్తయ్య గ్యావత అడిగారా నిన్ను చూపించమని, ఏం అడగలేదు కదా, అడగలేనప్పుడెందుకు చూపించావు, అవసరం నువ్వు అనిక శృతి అయితే రోహిణి చంప పగలకొడుతుంది. ఏంటి శృతి ఇలా కొట్టేశావు, నాకు కోపమొచ్చింది రోహిణి, నేనిలాగే కొడతాను, పోన్లే పాపమని ఊరుకుంటుంటే రెచ్చగొడుతున్నావు, మా అమ్మగ్గాని కోపమొచ్చి రెచ్చగొట్టి నన్నుగాని తీసుకెళ్ళిపోయిందంటే నీ గురించి నాకేమైనా నిజం తెలిస్తా, అది వెంటనే బయట పెట్టేస్తాను, అసలు దాచుకొని కూడా దాచుకోను అని శృతి అంటుంది. అయ్యో శృతి, అంత పని చేయకు, అమ్మో తినుగాని నా విషయం ఏదైనా చిన్న విషయం తెలిసినా మొత్తం నా కొంప కొలేలైపోతుంది, తన్నింకా నా సైడ్కి లాక్కోవాలంటే తనకి సపోర్ట్ చేయడం తప్ప ఇంకో మార్గం లేదు నాకు అని మనసులో అనుకుంటుంది. ఇక రోహిణి అయితే, సరే నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, కాని నేను కావాలని ఏం చేయలేదు సరేనా, అది అలా అయిపోయింది, ఆంటీ పక్కనే ఉన్నప్పుడు నేను ఫోన్ చూస్తుంటే అందులోనే స్టేటస్ కూడా వచ్చింది, అది చూశారు, స్టేటసే కాదు సోషల్ మీడియాలో పెట్టావని మాత్రమే నేను చూపించాను, నన్ను క్షమించు శృతి అని చెప్పేసి ఇక రోహిణి చెప్తుంది. ఇంకొకసారి ఇలా చేస్తే మాత్రం ఊరుకోను రోహిణి, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ నీకు అనిక శృతి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటిది, అమ్మో ఇంతలా నన్ను భయపెట్టిందంటే ఖచ్చితంగా శృతి దగ్గర జాగ్రత్తగా ఉండాలి, తన దగ్గర అల్లటప్పల వేషాలేస్తే పనవ్వదు, మీనానైతే ఎలాగోలా అల్లటప్పల వేషాలేస్తాను ఎక్కించొచ్చు, కాని శృతిని మాత్రం ఇలా చేయడానికి లేదన్నమాట అనిక రోహిణి అయితే మనసులో అనుకుంటుంది. మా వీడియో మీకెలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మా వీడియో గనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి, అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, మా వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా